గుంటూరు జిల్లాలో సాధారణ ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేదు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ ఇంట్లో చోరీనే ఇందుకు సాక్ష్యం. చింతలపూడిలోని ఎమ్మెల్యే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, లక్ష నగదు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఇంట్లో చోరీ జరిగింది. ఈ చోరీ సంగతి చూసుకున్నట్టే మాత్రం దాదాపు 50 తులాల బంగారం, 10 కేజీల వెండి, 1 లక్ష రూపాయల నగదు కూడా చోరీ అయింది. గత కొంతకాలంగా ఏదైతే ఉందో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి గత కొంతకాలంగా ఆ ఇంట్లో చింతలపూడిలో నివాసం ఉంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఈ నేపథ్యంలో దాదాపు 3 రోజుల నుంచి కూడా ఆమె గుంటూరులోనే నివాసం ఉంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఎమ్మెల్యే కూడా గుంటూరులోనే ఉంటున్నారు. కానీ ఆ ఇంట్లో ఎవరు 3 రోజుల నుంచి ఎవరై కూడా లేకపోవడంతో కూడా దొంగలు మాత్రం ఆ ఇంట్లోకి చొరబడి విఫలయత్నం చేసేసి ఏదైతే ఉందో చోరీ చేసిన పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చూసుకున్నట్లయితే మాత్రం పోలీసులు డాగ్ స్క్వాడ్ తోటి కూడా అక్కడ ఉన్న సంఘటన స్థలాన్ని కూడా సందర్శించి పలు కూడా కీలక ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఇంట్లోనే సైతం దొంగతనం జరిగింది మాత్రం దీని మీద జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకుంటే మాత్రం లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా సరే ఇంట్లో ఎవరు లేని సమయంలో రెక్కి నిర్వహించి దాని మీద ఏదైతే ఉందో దొంగతనం జరిగిందా, లేకపోతే బయట వారా, లేకపోతే ఏమన్నా దగ్గర సంబంధికులేనా అని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ చేపిస్తున్న నేపథ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ఇది ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఇంట్లోనే సొంతంగా దొంగతనం చేస్తే మాత్రం బయట వారి పరిస్థితి ఏంది అని చెప్పి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ గా దృష్టి సారించి మాత్రం ఏదైతే ఉందో దీని మీద దొంగల్ని చేజిచ్చే పనిలో కూడా నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.